గోల్డ్ తో మెరిసిన మీరాబాయి కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ కసరత్తు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 స్పోర్ట్స్ వార్తలు ఇప్పుడు చూద్దాం. భారత క్రికెట్ లో దేశవాళీ సీజన్ ఆరంభానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 28 నుంచి ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ మొదలు కానుంది. బెంగళూరు వేదికగా 6 జట్లతో జరగబోయే ఈ టోర్నీ ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరగనుంది. సెప్టెంబర్ 4 నుంచి 7 దాకా సెమీస్ మ్యాచ్లు జరగనుండగా 11 నుంచి ఫైనల్ మొదలు కానుంది. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన పురాగమనాన్ని ఘనంగా చాటి చెప్పింది. గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న ఆమె అహ్మదాబాద్ లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ లో గోల్డ్ మెడల్ గెలిచి సత్తా చాటింది. మహిళల 48 కిలోల విభాగంలో 193 కిలోలు బరువెత్తి పసిడిని ముద్దాడింది. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో యువ షూటర్లు పతకాలతో అదరగొడుతున్నారు. నేషనల్ గేమ్స్ ఛాంపియన్ నీరు దండ విమెన్స్ ట్రాప్ ఈవెంట్స్ లో స్వర్ణం గెలవగా ఇదే పోటీలో ఆష్మిత కాంస్యం నెగ్గింది. ఫైనల్లో నీరు 43 పాయింట్లు స్కోర్ చేయగా బాసిల్డే 37 స్కోర్తో రజతం దక్కించుకుంది. స్పాన్సర్షిప్ నుంచి అర్థాంతరంగా డ్రీమ్11 వైదొలగడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ వెయిట్లో పడింది. అన్ని రకాల ఆన్లైన్ గేమ్లను నిషేధిస్తూ ప్రభుత్వం కొత్త చట్టం తేవడంతో ఏడాదికి 358 కోట్లతో బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న డ్రీమ్11 టీమిండియా టైటిల్ స్పాన్సర్ గా కొనసాగరాదని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ప్రతిష్టాత్మక బిఎంఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. టోర్నీలో లక్ష్య సేన్ 17-21, 19-21తో ప్రపంచ నెంబర్ 1 చైనా క్రీడాకారుడి చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్ను కోల్పోయినా రెండో గేమ్లో పుంజుకుని ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చాడు. కానీ చైనా ఆటగాడు విజృంభించడంతో సేన్కు ఓటమి తప్పలేదు. సీజన్ 4 గ్రాండ్ స్లామ్ టోర్నీ యుఎస్ ఓపెన్ తొలి రోజే రసవత్తరంగా మొదలైంది. కెరీర్ 25వ టైటిల్ వేటలో ఉన్న నోవాక్ జోకోవిచ్ తో పాటు మహిళల సింగిల్స్ లో నెంబర్ 1 సీడ్ అరీనా సబలెంకా, 7వ సీడ్ జాస్మిన్ ఫౌలోని శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ లో మాజీ ఛాంపియన్ డేవియల్ మెద్వేదేవ్ కు తొలి రౌండ్ లోనే షాక్ తగిలింది. భారత మాజీ క్రికెటర్ హనుమ విహారీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ సీజన్ లో మొదటిదైన దులీప్ ట్రోఫీని 3 రోజులు ఉందనగా ఏసీఏతో తెగదింపులకు సిద్ధమయ్యాడు. ఈసారి అతడు కొత్త జట్టుకు ఆడాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఏసీఏకు తెలిపాడు. తాను జట్టు మారాలని అనుకుంటున్నట్లు వివరించాడు. గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు సారథ్యంలోని భారత జట్టు ఈ నెల 29న ఆరంభమయ్యే నేషన్స్ కప్ లో బరిలో దిగబోతుంది. టోర్నీలో ఆడే జట్టును కోచ్ ఖాలిద్ జమీల్ వెల్లడించారు. 29న ఆతిథ్య తజికిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ సెప్టెంబర్ 1న ఇరాన్ తో, 4న ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. సింక్వే ఫీడ్ కప్ లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా 5వ గేమ్ ను డ్రాగా ముగించాడు. అయితే 6వ రౌండ్ లో అతడు పోలాండ్ తో పాయింట్ పంచుకున్నాడు. ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో అమెరికాతో కలిసి 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తన కుమారుడి నిశ్చితార్థంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు సచిన్ టెండూల్కర్ మౌనం వీడాడు. అవును, అర్జున్ ఎంగేజ్మెంట్ అయిందని తెలిపాడు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్తో ఎంగేజ్మెంట్ అయినట్టు అతడి సోదరి సారా కూడా పోస్టులు పెట్టింది.